హలో ఎవ్రీవన్. ఈరోజు సండే అనగా మన కాలేజ్ డైరీ స్టోరీ టైం. కానీ ఈసారి కొంచెం విచిత్రంగా ఈ స్టోరీని కంటిన్యూ చేసేటట్టు ఒక సిరీస్ చూద్దాం. అదే షెట్టి అండ్ శ్రీవాస్తవ్. లెట్స్ బిగిన్. యశిక అండ్ వాళ్ళ అమ్మ నాన్న హోసూర్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి యశిక బస్ విండో సీట్ దగ్గర కూర్చుంది. తన గురించి చెప్పాలంటే షీఈస్ 5'6", 17 years old అండ్ చాక్లెట్ బ్రౌన్ ఐస్తో ఉంటుంది. తన గురించి ఇంకా తెలుసుకోవాలంటే తనని గమనిద్దాం. నా పేరు యశిక. నా తెలుగు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ నేను తెలుగు అమ్మాయినే. నా గురించి చెప్పునికి ఏముంటుంది? నేను ఒక నార్మల్ అమ్మాయిని. ఐ లైక్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. కానీ కొన్నిసార్లు అమ్మాయిలాగా బిహేవ్ చేయను. నాకు కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టం అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే పిచ్చి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది నడుపుతాను. ఇది కాకుండా ఈ విండో సీట్ అంటే నాకు చాలా ఇష్టం. రైనీ సీజన్ కదా, అలా అలా చల్లని గాలి వేస్తుంటే సన్సెట్ని చూస్తూ వేడిని తాగడంలో ఎంతో హాయి ఉంది. చాలా తక్కువ మంది ఇది ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే మా నాన్న పేరు పిలిచారు. ఆయన కళ్ళల్లో ఎందుకో ఆనందం గట్టిగా వచ్చి, యశిక సిబిఐటీలో సీట్ వచ్చింది నీకు అని ఆనందపడ్డారు. నాకు కూడా హైదరాబాద్ అంటే ఇష్టమే కాబట్టి ఎంసెట్ రాశాను. సిబిఐటీలో కూడా సీట్ వచ్చింది. నేను కూడా ఆనందంగానే ఉన్నాను. కానీ అదండి విషయం. యశికాకి సిబిఐటిలో సీట్ వచ్చింది కనుక తన ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్లో ఉంది. సో హోసూర్ టు హైదరాబాద్ జర్నీ అలా అలా సాగుతుంది.